నా డైరీ ప్రజ్ఞ, నా డైరీ ఎక్కడ? లేదు, ఈసారి నా వస్తువులు నేనే స్వయంగా వెతుకొని తీరుతాను. నువ్వెందుకు పనికిరావు అభి? నువ్వు నీ రూమ్లో నీ వస్తువు ఒక్కడి కూడా వెతుక్కోలేవు. తను లేకుండా చిన్న పనైనా చేసుకోలేవా? చూడండి, ఈ డైరీ నేను ఇక్కడ డ్రాలో పెడుతున్నాను. ఈ అభి ఏం చేస్తున్నాడు? ఇదిగో రాబిన్, నువ్వు మీ మేడంని ఎక్కడన్నా చూసావా? ఏమేం సార్? నేను నిన్ను ఎంతమంది మేడంల గురించి అడుగుతుంటాను? ప్రజ్ఞ మేడం, ఇంకా తను మేడం. అయినా సార్ నాకేం తెలుసు మీరు ఏం మేడం గురించి అడుగుతున్నారు? నేను నీ కన్ఫ్యూజన్ని ఇప్పుడే దూరం చేస్తాను. ఇవాళ నుంచి నీకు కేవలం మేడం అంటే ఒక్కరే, ప్రజ్ఞ మేడం. చూసావా తనని? ఆవిడ నాకు చాలాసేపటి నుంచి కనిపించలేదు. నాకు తెలుసు సార్. సరే, ఓకే. 2 గంటల్లోనే తను ఇలా అయిపోయాడు. ప్రజ్ఞావతిని గుర్తొస్తుంది కదా, అందుకే తన కోసం వెతుకుతున్నాడు. ఇప్పుడే వెళ్ళి బుల్బుల్కి చెప్తాను. ఈ ప్రజ్ఞ ఏమైపోయింది? మెహందీ వాళ్ళు పాత వాళ్ళై ఉండడానికి వీల్లేదు. అక్క, ఈ చోటు బాగుంటుంది. ఇక్కడ మెహందీ కోసం కూర్చోబెడదాం. ఇక్కడ వద్దమ్మా, ఇక్కడొద్దు. గుమ్మానికి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. కాస్తంత పక్కకు పెడదాం. అక్క, అది కూడా కిచెన్ ఎదురుగానే కదా. అయినా జనం ఎంతమంది వస్తారు? అరే, ఎంతమందిని పిలిస్తే అంతమంది వస్తారు. ఓ, ఏంటి సంగతి నాన్నమ్మా? మెహందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి, అది కూడా ప్రజ్ఞ లేకుండా. నీ ముద్దుల కోడలతో గొడవ ఏమన్నా అయిందా ఏంటి? గొడవ అది ప్రజ్ఞతో ఎప్పటికీ రాదు. మా కోడలకైతే గొడవ పడ్డవే రాదు. సర్లే, ఊరుకోక నాన్నమ్మా. 1వ నంబర్ జగడాల మారితాను. నువ్వే గొడవ పడుతూ ఉంటావు తనతో. తనేమీ పడదు. నేనే గొడవ పడతాను. నేను బాక్సింగ్ గ్లోవ్స్ తోడుకొని తిరుగుతుంటాను కదా. కానీ నువ్వు మాతో ఎందుకు గొడవ పడుతున్నావు? వెళ్ళి చూడు ప్రజ్ఞ ఎక్కడుందో. చాలాసేపటి నుంచి కనిపించడం లేదు. నేనెందుకు వెళ్ళాను నాని? నువ్వే స్వయంగా వెళ్ళి పిలుచుకో, లేదంటే ఎవరన్నా పంపించుకో. నేను చాలా బిజీగా ఉన్నాను. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. తనసలు నువ్వు తర్వాత చూడు. డోంట్ వరీ డాడ్, అది నేను బుక్ చేశాను. నువ్వు భోజనాల సంగతి చూడంతే. ఆ భోజనాల సంగతి చూసేదేముంది? కిందసారి క్యాటరర్ ఉన్నాడు కదా చంద్ర అని, వాళ్ళనే పిలిపిద్దాం. ఆర్ యు షూర్? ఓ షూర్. ఆకాష్, ఏంటన్నయ్యా? నాన్నమ్మకే తెలియనప్పుడు వీళ్ళకేం తెలుస్తుంది? ఒకసారి కిచెన్లో ఉండుంటుంది. ఏంటన్నయ్యా చెప్పు. ఏం లేదు, స్మార్ట్గా కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇదిగో వైశాలి వదినా, కాస్త ప్రజ్ఞకు చెప్పవా నాకు కాఫీ తెచ్చివ్వమని? నేనిప్పుడు కిచెన్ నుంచే వస్తున్నాను. ప్రజ్ఞ అక్కడేం లేదు. మరైతే ఎక్కడుంది? నాకేం తెలుసు? అయినా నాకేమైనా చెప్పెళ్తుందా ఇంటి తను? ఎక్కడైనా చూసుంటావు కదా తనని. అయినా ఎక్కడ చూడగలుగుతాను? నాకు అసలు నా పనుల్లో తీరిక దొరికితే కదా చూడ్డానికి.
పైన లేదు, ఇక్కడ లేదు, కిచెన్లోనూ లేదు. అయితే మరి ఎక్కడుంది? అభి నీకు కావాలంటే నేను కాఫీ పెట్టి తీసుకురానా? వద్దు, మంచినీళ్ళు తాగుతాను నేను. అభి ఆ? ప్రజ్ఞ నేను ఎక్కడ చూసానో అది నాకు గుర్తొచ్చింది. ఎక్కడా? నిన్న నీతో పాటు డాన్స్ చేస్తుంది కదా, అప్పుడే చూసాను నేను. నిజంగా? థ్యాంక్ గాడ్ ఈ విషయం చెప్పినందుకు. లేదంటే నాకు డౌట్ వచ్చింది, ఒకవేళ తను మళ్ళీ కిడ్నాప్ ఏమైనా అయిందేమో అని. లేదు. థ్యాంక్ యూ. పిచ్చి వాళ్లతో ఇల్లు హౌస్ఫుల్ అయింది. వీళ్ళంతా సగం పిచ్చోండి చేస్తారు, మిగతా సగం అప్రజ్ఞ. మీరు అక్క కోసం వెతుకుతున్నారా? అది క్రేజీ. ఇంత కష్టం మీద స్వేచ్ఛ లభించింది. లెట్ మీ ఎంజాయ్ మై ఫ్రీడమ్. అలాగా? అదా సంగతి. సరే, ఇక వెతుకుతూనే ఉండండి. మీరు స్వయంగా అక్కని పిలిచేంత వరకు తను మీకు కనిపించదు. ఆయన ప్రతి చోట నీకోసం వెతుకుతున్నారు, నీకోసం అడుగుతున్నారు. పాపం బావగారి పరిస్థితి టైట్ చేసేసావాక నువ్వు. ఆయన స్వయంగా మీతో అన్నారా నన్ను మిస్ అవుతున్నారు అని? ఆయన డైరెక్ట్ గా అయితే ఏం చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్లీ అన్నారు. ఐ మీన్ ఆయన అయితే ఏమీ అండలేదు, కానీ ఆయన మొహంలో స్పష్టంగా తెలిసిపోతుంది ఆయన నిన్ను ఎంతగా మిస్ అవుతున్నారు. ప్రజ్ఞోదన, నేనైతే నీకు ముందే చెప్పాను, అభి మనసులో నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. ఆ ఫీలింగ్స్ గురించి కాస్త కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడంతే, అందుకే ఇబ్బంది పడుతున్నాడు. దాని అర్థం ప్లాన్ పనిచేస్తుందక్కా. మీవి ప్లాన్స్ అన్ని తిరగబడుతున్నాయి. ఆయన ఈ రకంగా ఇబ్బంది పడ్డం నేను చూడలేను. ఇప్పుడే ఆయన కలిసొస్తాను. అరే ఓహో అక్క, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎందుకంత బాధ పెడుతున్నావు? నేను ఆయన భార్యని. నేను కేవలం నా సంతోషం కోసం ఆయన్ని రకంగా ఇబ్బంది పెట్టలేను కదా బుల్బుల్. అక్క జస్ట్ లిజన్, ఓకే? చూడు, మేము పరస్పరం ఏడిపించడానికి ఆటలాడడం లేదు, పైగా నీకోసం ఆడుతున్నాం. దాంతో నీకు ఫ్యూచర్లో ఏమీ ఇబ్బంది కలగకూడదని, సంతోషంగా ఉండాలని. అర్థమైందా? అసలు అయినా కూడా బావగారు ఏమీ మజ్నులాగా రోడ్ల మీద ఏమీ తిరగడం లేదు. ఆయనకి ప్రేమానుభూతి కలగాలని నేను కేవలం కోరుకుంటున్నాను. అక్క, నువ్వు ఇక్కడే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. కానీ గిని ఏమీ లేదు. చూడక్క, నాకు తెలుసు నువ్వు బావగారి గురించి బాధపడుతున్నావు, కానీ ప్రేమని సాధించడానికి చిన్న చిన్న కష్టాలు భరించాల్సి ఉంటుంది. ఆయన నీ దగ్గరకు వచ్చి ఐ మిస్ యూ ప్రజ్ఞ అనాలని నువ్వు కోరుకోవడం లేదా? కోరుకుంటున్నాను. మరంతే, నేను ఎలా చెప్తే అలా చెయ్యి. అక్క, లైఫ్ టైం సంతోషాల్ని పొందడానికి స్మాల్ టైం ట్రబుల్స్ భరించాల్సి ఉంటుంది. ప్రజ్ఞోదన, ఐ థింక్ షీఈ్ రైట్. యాక్చువల్లీ అభి యాటిట్యూడ్ ఉంది కదా, అది తన ఫీలింగ్స్ ని చూడనివ్వడం లేదంతే. మరి కనీసం నువ్వైనా కాస్త పేషెన్స్ తో ఉండు. నీకు తెలుసు నీ పేషెన్స్, నీ ఎదురుచూపులు ఏవైతే ఉన్నాయో నీకు నీ ప్రేమను అందించొచ్చు. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే. తను లోపలే ఉందంటే నేను ఇంతవరకు ఏమీ డిసైడ్ చేసుకోలేదు. నన్నేమైనా అడిగిందంటే ఏం చెప్పాలి నేను? ఆలోచించుకోవడానికి నాకు ఇంకొక రోజు కావాలి. ఇవాళ రాత్రికి నానమ్మ రూమ్లో నిద్రపోతాను. రేపు ఏదో ఒక డిసైడ్ చేసుకుని చెప్పేస్తాను. లేదు, నేను ఆయనతో పాటు ఒకే గదిలో నిద్రపోలేను. కాసేపు అయ్యాక వెళ్ళనా మరి? ఆయన నిద్రపోయాక? మీరు లేదు, మళ్ళీ నా మీద పడ్డారంటే రోజంతా నాకు ముఖం చాటేస్తూ ఉంటారు. ఎదురుగా వెళ్తే ఏం చేస్తారో తెలీదు. ఒక పని చేస్తాను, ఇవాళ అమ్మమ్మ గదిలో నిద్రపోతాను. రేపు సంగతి రేపు చూద్దాం. అమ్మమ్మ ఇంత తొందరగా నిద్రపోయారా? అమ్మమ్మ, మీరు ఇవాళ ఇంత తొందరగా నిద్రపోయారేంటి? ఇదేంటి, తను ఇక్కడ కూడా వచ్చిందా? మీకు ఒంట్లో బానే ఉంది కదా? అది అమ్మమ్మ, ఏంటంటే నాకు నిద్ర పట్టడం లేదు. ఇన్ని రోజుల నుంచి మీతో పాటు కలిసి లేను కదా, మిమ్మల్ని చూసుకోలేదు. అందుకే నాకు మీ దగ్గరికి రావాలనిపించింది. అలాగే నాకు తెలుసు నేను ఇక్కడ లేనప్పుడు మిమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని, మీరు కూడా చూసుకోలేదు. అందుకే మీ ఆరోగ్యం పాడైంది. తను ఇప్పుడు ఏ సేవ చేస్తుంది? నేను ఒక పని చేస్తాను, మీ కాళ్ళు పడతాను. సో ఇప్పుడు నా నిద్ర ఎగరగొడుతుందన్నమాట. ఏమైంది? కాళ్ళ మీద ఏమైనా దెబ్బలున్నాయా? నడు నొప్ప? నేను నడు ఒత్తుతాను. అమ్మమ్మ, నేను కాస్త నొక్కితే మీకు నయమైపోతుంది. అలా చేయకండి. ఏంటమ్మా ప్రజ్ఞ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ నిద్రపోతుందెవరు? అమ్మమ్మ నిద్రపోతున్నారు, నేను నడు నొక్కుతున్నాను. కానీ
అమ్మమ్మ మీరా? మరి ఇక్కడెవరు? మీరు మీరు ఇక్కడుంటే మరి ఇక్కడెవరు? ఇందు ఏంటక్క? కాస్త చూడు, నా గదిలో ఎవరు నిద్రపోతున్నారో. అలాగే. అభి, నానమ్మ నువ్వా? ఎంతసేపటి నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తూ చేస్తూ నిద్ర వచ్చేసింది. అలాగే నిద్రపోయా. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది నేను నాకు నిద్ర పట్టడం లేదు. అందుకే నేను ఇవాళ అమ్మమ్మ దగ్గర నిద్రపోవాలనుకున్నా. కానీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నానమ్మ, ఇన్నాళ్ళు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను కదా. అందుకే వాళ్ళ రాత్రి నీ దగ్గరే నిద్రపోదాం అనుకున్నాను. నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఒకసారి చెప్పొచ్చు కదా. నేను చెప్తే మాత్రం ఏమై ఉండేది? నేను నాన్నమ్మతో పాటు ఒంటరిగా ఉండాలనుకున్నాను. చూడు నాన్నమ్మ, ఇక నేను రేపటికి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నాను. రేపు రాత్రి నేను నీతో పాటు నిద్రపోతాను. అందుకని నువ్వు నీ ముద్దుల కోడలికి చెప్పుతాను ఇక్కడికి రావద్దని. బుకింగ్ అమౌంట్ కూడా పంపిస్తాను. కమాన్. ఇందు, అసలు ఏం జరుగుతోంది? నేను చెప్తాను. నిజానికి ప్రజ్ఞ అభితో చెప్పుంటుంది నేను అమ్మమ్మకి సేవ చేస్తానని. అది విని అభికి కూడా అనిపించుంటుంది తను కూడా నాన్నమ్మకి సేవ చేయాలని. ఆ విషయం గురించి ఇద్దరికి కాంపిటీషన్ జరిగింది. ఇంకేముంది, ముందు ఎవరు సేవ చేయాలని. ఏంటి ప్రజ్ఞ, విషయం అదే కదా? అవునమ్మమ్మ. బుల్బుల్, కాఫీ. ఇప్పుడేం ఆలోచిస్తున్నావు? ఒకవేళ నువ్వు కొత్త ప్లాన్ వేయడం లేదు కదా? లేదు ప్రవీణ్, నేను అక్క గురించి ఆలోచిస్తున్నాను. మనం అక్కకి ధైర్యం అయితే చెప్పాం, హోప్స్ అయితే మేల్కొల్పాం, కానీ భయం వేస్తుంది. బావగారు అక్క ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తే అప్పుడు తన గుండె పగిలిపోవడం నేను చూడలేను ప్రవీణ్. నాకు తెలుసు, మనసు గాయపడితే చాలా కష్టంగా ఉంటుందని, చాలా బాధగా ఉంటుందని. అలాగే ఆ బాధ నాకంటే ఇంకెవరికి బాగా అర్థమవుతుంది. కానీ దాని తర్వాత కూడా నేను ఒకవేళ నార్మల్గా కాగలిగినప్పుడు, నేను ఇలా బిహేవ్ చేయగలిగినప్పుడు, మరి అభి మీద అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది. తను అలా ఏమీ చేయడని. మనమైతే అభిని ఫోర్స్ చేయకూడదు. తనకి ఇంకొంచెం టైం ఇవ్వాలి, తన నిజమైన ప్రేమని స్వయంగా వెతుక్కోవడానికి. ఒక్కసారి గనక అభికి నమ్మకం కలిగిందంటే తను ప్రజ్ఞావతిని ప్రేమిస్తున్నానని, తనని ఇష్టపడుతున్నానని, తన మనసులో తన గురించి ఫీలింగ్స్ కలిగితే అప్పుడు ప్రజ్ఞావతిని కంటే అదృష్టవంతురాలు ఈ లోకంలో ఇంకెవ్వరూ ఉండరు. ఐ విష్ ప్రవీణ్, నువ్వేదైతే చెప్తున్నావో అలాగే జరగాలి. బుల్బుల్, మనం ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది. ట్రస్ట్ మీ. అయినా నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. ఎందుకని నువ్వు అడగడం కూడా వేస్ట్. గడిచిన కొన్ని రోజులుగా నువ్వు మీ అక్క లవ్ లైఫ్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నావంటే ఇక నీ లవ్నే మర్చిపోయావు నువ్వు. కానీ ప్రవీణ్, నేను నీతో పాటే ఉన్నాను కదా. వా, నువ్వు నాతో పాటు ఉన్నావు. టిఫిన్ బాక్స్ని వెంట పెట్టుకుని తిరగడం వల్ల ఎవరికైనా కడుపు నిండుతుందా ఏంటి? ఏంటి? నువ్వు ఆ విషయాలన్నీ వదిలే, నీకు అర్థం కావు. నువ్వు ఒక విషయం చెప్పు. నువ్వు లాస్ట్ సారి నాకు ఐ లవ్ యూ అని ఎప్పుడు చెప్పావు? లేదా నన్ను ఎప్పుడు హక్ చేసుకున్నావు? నీకేమైనా గుర్తుందా? సి, యూ డోంట్ ఈవెన్ రిమెంబర్. నువ్వు పెళ్లికి ముందు ఒక్కసారైనా నాకు కిస్ కూడా ఇవ్వలేదు. చెప్పుకోవడానికి మనం ఒకరినొకరం ఎంతగానో ప్రేమించుకుంటున్నాం. ఒకరు లేకుండా ఒకరం బతకలేం. బట్ మన ఇద్దరి మధ్య ఇంత టెన్షన్ ఎందుకుంది? ఈ క్షణం నాకంటే ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నాడు అభి. కానీ తన లైఫ్లో ఇలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే వాడిని పెళ్లి చేసుకున్న ఒక భార్య ఉంది. వాడి ప్రతి కోరికని తీరుస్తుంది. వాడిని పట్టించుకుంటుంది. నాతో పాటు ఎవరు లేరు. నన్ను ఎవరు పట్టించుకోరు కదా. బుల్బుల్, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్. నేను నీతో ఫీలింగ్స్ పంచుకుంటున్నాను అంతే. అవి పంచుకుంటున్నాను. అవి షేర్ చేసుకుంటున్నాను ఏవైతే నా మనసులో ఉన్నాయో, ఎస్పెషల్లీ నీతో పాటు. నేను అర్థం చేసుకోగలను ఈ వాతావరణం తగింది కదని కిస్ చేయడానికి. కానీ జస్ట్ హగ్ చేసుకోవచ్చు, ఐ లవ్ యూ అని చెప్పొచ్చు, కాస్త కేర్ కూడా చూపించవచ్చు. అలా ఏమన్నా అవుతుందేమో పెళ్లికి ముందే నా మనసులో ప్రేమ.
ఆ విషయంలో అలా ఎలా చేయగలవు? నా కళ్ళ ముందే అలా ఆలియా ఆలియా ఆగు ఆలియా ఏంటిదంతా నీకు పిచ్చి పట్టిందా? హౌ కెన్ షీ? తనకెంత ధైర్యం? ముందు నువ్వు కూర్చో కూర్చో సిట్. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మొత్తం అంతా అయిపోయింది తను, మొత్తం అంతా అయిపోయింది. ఏం జరిగింది ఆలియా? ఏమైంది చెప్పు. తను ఆ బుల్బుల్ ఉంది కదా, ఏం చేసింది బుల్బుల్? ఆ బుల్బుల్ నా ప్రవీణ్ని కిస్ చేసింది. నిన్న కళ్ళతో చూశాను. తను you know how I was feeling at that time. తన్ని టెర్రస్ మీద నుంచి తోసేయాలనిపించింది. I wanted to kill her. నేను తన ప్రాణాలు తీసేయాలనుకున్నాను. And you know what? I want to kill her right now. ఆలియా కూర్చో. పిచ్చి పట్టిందా? ఆలియా నువ్వు ఇలా అరుస్తే మాత్రం ఏం జరగదు. కాస్త నువ్వు ప్రశాంతంగా ఉంటే నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది ఆలియా. అయితే నేనేం చేయను? ఏం చేయను తను? నా ప్రవీణ్ నాకు దూరం అయిపోవడం చూస్తూ ఊరుకుండిపోనా? నీకు అర్థం అవుతుంది కదా నా ప్రవీణ్ నాకు ఎంత దూరం అయిపోయాడు. నాకైతే ఏం అర్థం కావడం లేదు. ఆలియా కంట్రోల్. నాకు అర్థం అవుతుంది ఆలియా. మన ఇద్దరి లైఫ్ ఒకే ట్రాక్ మీద నడుస్తుంది. సేమ్ సిచ్యుయేషన్, సేమ్ ఫీలింగ్స్. మన కళ్ళెదురుగానే మన ప్రేమ మనకి దూరం అవుతుంది. అయినా మనం ఏం చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనం ప్రేమించే వాళ్ళు దూరం అయితే మనం ఎంత మాత్రం తట్టుకోలేం. వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ప్రవీణ్ అభిలపై ఏం మంత్రం వేశారో కానీ మనల్ని మర్చిపోయారు. ప్రవీణ్ కేవలం నావాడే, కేవలం నావాడే. కానీ ఆలియా ఈ విషయంలో నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ పొరపాటు చేసినా వాళ్ళు మనకి ఇంకా దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అర్థమవుతుంది కదా నీకు? ప్రామిస్ చేయ నాకు. ఆలియా 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 ఏం చేస్తున్నావు? నీకు పిచ్చి పట్టిందా? హావ్ యు లాస్ట్ ఇట్? బుర్ర పని చేయడం లేదా నీకు అసలు? ఓ మై గాడ్. తను ప్రవీణ్ని నా దగ్గరగా ఉంచుకుంటున్నాను. చూడు, తనెప్పుడు నా దగ్గరే ఉంటాడు. నా దగ్గరే ఉంటాడు ప్రవీణ్. అవును నిజమే. ప్రవీణ్ నీతోనే ఉంటాడు. నాకు తెలుసు ప్రవీణ్ నీతోనే ఉంటాడు. కానీ తనని ఈ విధంగా సొంతం చేసుకోలేవుగా. చూడు ఎంత రక్తం వస్తుందో. నేను చెప్పేది నీకు అర్థం అవుతుందా? తను యు బిలీవ్ మీ నో ప్రవీణ్ నావాడేనని. నేను ప్రవీణ్ ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. యా, ప్రవీణ్ నీవాడే. హీస్ యోర్స్. తను నీవాడే. కానీ నువ్వు ఇంకెప్పుడు ఇలా చేయొద్దు, ఓకే? మరి నేనేం చేయను? నేనేం చెయ్యను తను. ప్రవీణ్ ఎప్పటికీ శాశ్వతంగా నావాడే కావడానికి నేను ఏం చేయాలి? బుల్బుల్ తన లైఫ్ లోంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి నేను ఏం చేయాలి? తను నేను తన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో ప్రవీణ్కి ఎప్పుడు తెలుస్తుంది? ప్రవీణ్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? ఐ విల్ టెల్ యు. కానీ నువ్వు ఏడవద్దు, ఓకే? ఓ మై గాడ్. నేను ప్రవీణ్ని ఎంతగా ప్రేమిస్తున్నాను. నేను చాలా ప్రేమిస్తున్నాను తను. నేను తన కోసం నా రూమ్ను వదిలేసినప్పుడు తను నాన్నమ్మ రూమ్లోకి ఎందుకు వచ్చింది? ఆయన అమ్మమ్మ రూమ్ లో ఏం చేస్తున్నారు? నేను ఆయన ఈ రూమ్ లో డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే ఆయన మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు? కావాలని వచ్చుంటుంది, నన్ను జవాబు అడగడానికి. తనను ఎంతగా అవాయిడ్ చేస్తున్నానో తను అంతగా నన్ను పుష్ చేస్తోంది. ఒకవేళ ఆ విషయంలో ఆయన భయపడ్డలేదుగా నేను ఆయన ముందుకు రాకూడదు అని? ఓ నో. అంటే ఆయన నన్ను చూడాలనుకోవడం లేదా? అంటే ప్రవీణ్ బుల్బుల్ చెప్పింది అబద్ధం అనమాట. ఒకవేళ ఆయన నన్ను మిస్ అయితే నన్ను చూస్తే సంతోషిస్తారు. ఆయనేమో నన్ను అవాయిడ్ చేస్తున్నారు. ఐఎమ్ షూర్ తను ఇంతవరకు నిద్రపోయి ఉండదు. నేను రూమ్లో తనకు ఎదురుపడాలని తను కోరుకుంటోంది. నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది. ఇప్పుడేం చేయాలి? నా మూలంగా ఆయన బాధపడాలని నేను అస్సలు కోరుకోవడం లేదు. నా మనసులో మాట చెప్పడం చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రశాంతత కలగకపోగా అశాంతి పెరిగిపోయింది. మాట్లాడటం తర్వాత ఆయన సరిగ్గా చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలీదు. ఏదో చిన్న ప్రశ్న అడిగినందుకే మిమ్మల్ని ఏదో నానా మాట్లాడినట్టు ఎగిరెగిరి పడుతున్నారు మీరిద్దరు. ఎందుకంటే నా తప్పంటూ ఏమీ లేదు. నా తప్పు కూడా ఏం లేదు. ఆపండి మీరిద్దరు. అసలు తప్పంతా నాదే. ఎందుకంటే నేను ఇంతవరకు మీ వ్యవహారం సీరియస్ గా తీసుకోలేదు. ఇక మీద నేను చాలా సీరియస్ గా తీసుకోపోతున్నాను. అంటే
నానమ్మ ఏం చేయబోతోంది? మీ ఇద్దరి పెళ్ళయి ఇంతవరకు ఎన్ని నెలలయ్యింది? చూస్తుండగానే 7 నెలలు అయిపోయిందే. కానీ ఇంతవరకు ఒక శుభవార్త కూడా చెప్పలేదు మీరు.